హలో హాయ్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మీకు తెలిసే ఉంటారు. భారతదేశపు తొలి రాష్ట్రపతిగా మీకు ఆయన సుపరిచితులు. కానీ ఆయనకి సంబంధించినటువంటి వస్తువులన్నీ ఏ ఆశ్రమంలో ఉన్నాయి అని ఒక గొప్ప ప్రశ్న మన ముందుకు వచ్చినప్పుడు మీ సమాధానం సదాకత్ ఆశ్రమం అవుతుంది. అలాంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కి మహాత్మా గాంధీకి మధ్య తొలి పరిచయం చాలా విచిత్రంగా ఆశ్చర్యకర పరిస్థితుల్లో జరిగింది. అది ఎలాగా? ఆ మహాత్మా గాంధీ పాట్నా హైకోర్టుకి పర్యటనకు వచ్చారు. అప్పటికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ యువ లాయరు, అంతేకాకుండా మంచి సంపన్న కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయన రూమ్కి వచ్చి చెప్పారు, సార్ ఎవరో వస్తున్నారు, ఇతను ప్రసంగం చెప్తారు, మీరు కూడా రండి అని. ఈయన అనుకున్నాడు, ఏదో అతను మనం వెళ్ళేది ఏమిట్లే అని ఉండిపోయాడు. తర్వాత దూరంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇతనికి వినిపించాయి. ఎవరో బాగానే చెప్తున్నారే అని అనుకున్నాడు. ఆ ఆ ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఇంటికి వస్తే నౌకరు పరిగెత్తుకొచ్చి, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారండి, నేను అతన్ని ఈ వేరే చోట కూర్చొనిపెట్టాను అని అన్నాడు. ఆ వేరే చోట ఎక్కడో తెలుసా? మనం పూర్వం మీకు తెలుసు కదా, గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ లేదా అన్ని చోట్ల కానీ పశువులు కట్టేయడానికి ఒక ఒక చోటు ఉండేది కదా సాధారణంగా. అక్కడ ఒక చావిడి లాంటిది, అంటే ఒక మామూలు ప్రదేశంలో కూర్చొని పెడితే బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చి చూస్తే ఇంకేమిటి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నేను ఇందాక విన్న పెద్ద మనిషినే మహాత్మా గాంధీ కదా అని ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆ తర్వాత వారి పరిచయం బాగా బలపడ్డము. వారంతా కూడా స్వాతంత్రోద్యమంలో కలిసి పనిచేయడం, ఇంకా భారత రాష్ట్రపతిగా ఆయన తొలి రాష్ట్రపతిగా ఆయన రావడము, తర్వాత 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేయడము, అంతేకాకుండా భారత రాజ్యాంగ పరిషత్కు బాబు శాశ్వత అధ్యక్షుడిగా పనిచేయడం, చివరకు 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్కు భారతరత్న ప్రకటించడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలే.